నేను బాగా చూస్తాను మీ వీడియోలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాగుంటాయా? చూస్తున్నావా? నేను అప్పుడు వచ్చేయండి. అవునా? హాయ్ హాయ్ అండి. బిర్యానీ అయితే ఇప్పుడే వచ్చినట్టుంది, వేడి వేడిగా. స్మెల్ అయితే చాలా బాగుంది. బండి చూడండి, అసలు ఈట్ సీట్ మొత్తం బట్టేలా ఉంది. కాదురా, ఏంట్రా క్రౌడ్? ఏంటి క్రౌడ్? నాకైతే అలుపు వచ్చేస్తుంది, ఇంకో పక్కన చవట్లు పట్టేస్తున్నాయండి. గుడి ఒకటి వేసుకొచ్చాను కదా, మామూలుగా లేదనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. వీడియోస్ రావట్లేదని మీరు అడుగుతున్నారు, నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి మీరు చూసుకోండి, హరి ఆకుల ఛానల్లో 2.0 అనమాట. ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియో వస్తుంది. ప్రతిరోజు ఇక్కడ నుంచి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడం గ్యారంటీ. మీరు మొన్నటి వరకు అమలాపురంలో కదా ఉన్నారు, సడన్ గా మళ్ళీ విజయవాడ షార్ట్ వీడియోలు పెడుతున్నారు ఏంటని చాలా మందికి డౌట్ వచ్చిందండి. అవును, మేము మళ్ళీ బ్యాక్ టు విజయవాడ అన్నమాట. ఎందుకు ఏంటి అనేది 2 రోజుల తర్వాత, కార్తీక మాసం అయిపోయిన తర్వాత పావని అయితే బ్లాగ్ లో కనిపించి చెప్పుద్ది. అయితే ఈ రోజు మన వీడియో ఏంటంటే, మనం విజయవాడలో ఈట్ స్ట్రీట్ కి వెళ్తామండి. ఇప్పుడు ఈట్ స్ట్రీట్ కి వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక రౌండ్ వేసేసి మనకి ఏదైనా నచ్చితే ఫుల్ కుమ్మేసి వచ్చేద్దాం. ఓకేనా? వెళ్దాం పదండి. ఫైనల్లీ మనమైతే మన విజయవాడ ఈట్ స్ట్రీట్ కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ఈ బ్యాక్ సైడ్ దే ఈట్ స్ట్రీట్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి మంచిగా ఏమేమి ఫుడ్ ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నేను వచ్చింది ఇప్పుడు జస్ట్ 9:30 అవుతుంది. ఈట్ స్ట్రీట్ ఎంట్రీ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి స్టాల్స్ అనేది స్టార్ట్ అవుతాయి మనకి. ఇదేంటిది ఇక్కడ ఉంది, సాయి బన్ను పరోటా అని మధ్యలో ఉండేది, ఇప్పుడైతే ఇక్కడ ఉంది. చూద్దామండి. నాకైతే ప్రస్తుతానికి జనాలు తక్కువ మంది కనబడుతున్నారు. ఇంకా ఎంట్రీస్ లో మామూలుగా ఇంకొక అరగంట గంట అయితే ఇదంతా బీభత్సంగా ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలియదు ఏముంది, జనాలు అయితే ఇంకా ఎవరు రాలేదండి. నేను వచ్చింది 9:30 9:15 అవుతుంది అంతే. చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా కొంతసేపు అయితే మామూలుగా ఉండదు ఇక్కడైతే. మరి చూద్దాం అసలు ఏమేమి బిర్యానీలు ఉంటాయో, ఏదన్నా అసలు ముందు మరి నచ్చుద్దో తింటావో లేదో కూడా తెలీదు. చూద్దాం అసలు ఏదైనా తినే అవకాశం ఉంటుందో లేదో. అదిగోండి ఈట్ స్ట్రీట్. అక్కడి నుంచి కొంచెం ఇలా ఎదరికి రాగానే మనకి చూడండి చిట్టి నేతి ఇడ్లీలు ఉన్నాయి. ఆ పక్కనే స్టార్ హైదరాబాద్ బిర్యానీ అంట. అలాగే ఇక్కడ ఏంటిది, అమ్మ చేతి కుండ బిర్యానీ అంట. మరి ఇక్కడైతే కుండలు కనబడతలేదు కానీ బిర్యానీ అయితే ఉంది. బిర్యానీ అయితే ఇప్పుడే వచ్చినట్టుంది, వేడి వేడిగా. స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ అమ్మ చేతి కుండ బిర్యానీ ఈ స్టాల్లో అయితే ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి కనుక్కుందాం అండి. ఐటమ్స్ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్ ఉన్నాయి, ఒకసారి అడుగుదానండి. అన్న ఏమేమి ఉంటాయి అన్న మన దగ్గర? మన దగ్గర 6 రకాలతో తిన్నంత బిర్యానీ అన్న, వేడివేడిగా. అన్లిమిటెడా? అన్లిమిటెడ్. ఓకే, ఎంత ప్రైస్? 200 బ్రో. 150 కూడా ఉంది, 3 రకాలు వస్తాయి. దమ్ము ఫ్రై, కర్రీ. 150 కూడా అన్లిమిటెడేనా? అన్లిమిటెడ్, ఏదైనా అన్లిమిటెడ్ మనకి. ఓకే ఓకే. ఎంత అది 150 దమ్ము ఫ్రై, చికెన్ కర్రీ వచ్చింది. 200 అయితే 200 వచ్చి మీకు 6 రకాలు వస్తాయి. దమ్ము ఫ్రై, జాయింట్, ఎగ్, లివర్ మొత్తం మీకు మన దగ్గర 9 ఐటమ్స్ ఉంటాయి. మీకు దానిలో మీకు ఏది కావాలంటే అది 6 రకాలు వస్తాయి. ఓకే, 6 రకాలు. 150 అయితే 3 ఐటమ్స్ అంతే. అలాగే ఇంకా నెక్స్ట్ స్టాల్ అయితే ఇక్కడ చూడండి, బ్యాంబో బిర్యానీ ఉందన్నమాట, మన అరక ఫేమస్. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం రండి. అరక ఫేమస్ ఇది. ఎంత కాస్ట్? ఎంత? 250 అన్న. 250 ఇదైతేనా? అవునన్నా, 250 రూపీస్. పెద్దదైతే? పెద్దదైనా 250 అన్న. క్వాంటిటీ ఆఫ్ రైస్ సేమ్ ఉంటుంది. దేనిలో పీసెస్ ఎన్ని ఉంటాయి? 4 పీసెస్ ఉంటాయి అన్న. 4 పీసెస్. అవును. బిర్యానీ ప్రెజెంట్ అయితే అయిపోయింది బ్రో.
దగ్గర 6 రకాల చికెన్ 7 రకాల చికెన్ తో ఉంటుంది. దమ్ వస్తుంది, ఫ్రై, గోంగూర చికెన్, లివరు, లాలీపాప్, ఎగ్ 200 రూపీస్ బ్రో. ఓకే. అదైతే ఎస్పీ బిర్యానీ చాలా బాగుంది. నార్మల్ బిర్యానీ వచ్చేసి 4 రకాలు ఉంటుంది. ఫ్రై, గోంగూర చికెన్, ఎగ్ అదైతే 150 రూపీస్ కి. మన దగ్గర ఏంటంటే స్పెషల్ ఏంటంటే బ్యాంబో వస్తుంది 250 రూపాయలు. ఓన్లీ ప్యూర్ నెయ్యితో వస్తుంది. క్వాంటిటీ ఎంత వస్తుంది ఈ బ్యాంబోలో? ఏదన్నా ఒకసారి ఇదిగోండి, ఇది 250 రూపీస్. 250 ఎంత? ఒక పర్సన్ వస్తుందా? ఒక పర్సన్ ఖచ్చితంగా ఫుల్ గా వస్తుంది. ఇది ఫుల్ వస్తుంది. పీసెస్ ఎన్ని వస్తాయి? లోపల దమ్ పీసెస్ 3 వస్తాయి, రైస్ కూడా వస్తుంది. నెయ్యితో దమ్ ఒకటి ఫ్రై ఉండదా? ఫ్రై ఉండదు, ఫ్రై బాగోదు సార్. బాగోదు, దమ్మేనే బాగుంటుంది. ఓకే. అందరూ సెమీ గ్రేవీ ఫ్రై అన్ని వాడుతుంటారు కానీ ఫ్రై అసలు బాగోదు. ఓన్లీ వాటర్ దమ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అది దమ్ బిర్యానీ ఉంటుంది అంటండి. దీంట్లో ఎన్ని పీసెస్ వస్తాయి? 3 వస్తాయి. 3 పీసులు వస్తాయి. 250 రూపీస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కాస్ట్ అయితే రీజనబుల్ గానే ఉంది. ఎప్పుడైనా వచ్చి ట్రై చేస్తాం. మనం ఇప్పుడు ఈ లైన్ కవర్ చేస్తున్నామండి, ఒక సైడ్ అంతా. ఈ లైన్ అయిపోయిన తర్వాత ఆ చివరి దాకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్ ఉన్న లైన్ అన్నమాట. అటు నుంచి కవర్ చేసుకుంటూ వద్దాం. ఈ ఫాలిడో షాప్లు ఇంకా బిర్యానీ షాప్లు ఉన్నాయి. ఓకేనా? ముందైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. అప్పుడు బ్యాంబూ బిర్యానీ చూసాం కదా, దాని పక్కన ఇంకోటి ఉంది చూడండి, మారేడుమిల్లి నేతి బిర్యానీ అంట. ఇక్కడ కూడా క్రౌడ్ కూడా మామూలుగా లేరు, బీభత్సంగా ఉన్నారు. క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్. మారేడుమిల్లి నేతి బిర్యానీ. ఇక్కడ కొండ బిర్యానీ కూడా ఉంది. ఇక్కడ ఇంకో స్టాల్ అయితే ఉందండి, లంబసింగి కొండ బిర్యానీ అని, అది క్లోజ్లో ఉంది. అలాగే KFC కుమారి ఫ్రైడ్ చికెన్ కూడా ఉంది, బట్ అది కూడా క్లోజ్లో ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. అమ్మో, క్రౌడ్ మామూలుగా కాదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు. 9:30 దాటిపోయినట్టు టైం. నేను చూడలేదు. బాగుంటాయా? చూస్తున్నావా? మీరు అక్కడ వచ్చేయండి. అవునా? హాయ్ హాయ్ అండి, థ్యాంక్ యూ. చూస్తాను, లైక్ కొడుతున్నా మరి. థ్యాంక్ యూ నాన్న, బాయ్, జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ ఇక్కడ శ్రీకృష్ణ ఫలుదా అంటండి. ఫలుదా కూడా ఉంది. ఇంకా అలా మనం ముందుకెళ్తే మొగల్తూరు రాజుల బిర్యానీ. మొగల్తూరు రాజుల బిర్యానీ అంట. బాగుంటుందా? ఎంత కాస్ట్లు ఎలా ఉంటాయండి? రీజనబుల్నా? ఒకసారి కాస్ట్ అడుగుదాం రా ఒకసారి. మొగల్తూరు రాజుల బిర్యానీ అంటండి. ఇక్కడ మనకి బిర్యానీ చూడండి ఎంత పెద్ద హండీ ఉందో, మామూలుగా లేదన్నమాట. చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ ఈ స్టాల్ దగ్గర. ఓకే, ఈ స్టాల్ పేరు చూసారు కదా, మొగల్తూరు రాజుల బిర్యానీ అంట. తమ్ముడు ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? 6 టైప్స్ ఆఫ్ చికెన్ వచ్చింది అన్న. అన్లిమిటెడ్ రైస్. అన్లిమిటెడ్. దమ్ వస్తుంది, ఫ్రై వస్తుంది, రోస్ట్, ఎగ్, గోంగూర చికెన్, నార్మల్ చికెన్, ప్రాన్, ఫిష్, మొత్తం 8 రకాలు వస్తుంది. మండి బిర్యానీ 8 రకాలు. మండియా? మండి. లైట్ గా తినే వాళ్ళకి మొగల్తూరు రాజుల బిర్యానీలో మామూలు బిర్యానీ కాదు, మండి అంటండి. లైట్ గా తినే వాళ్ళకి ఇద్దరికి వచ్చి ఎంత కాస్ట్? 300 అన్న. 300. ఇంకా నార్మల్ బిర్యానీ ఉంటుందా? నార్మల్ బిర్యానీ ఉంటుంది. నార్మల్ బిర్యానీ ఉంటుంది. దమ్ము ఫ్రై మిక్స్ వచ్చింది. ఎంత? అది 3 టైప్స్ ఆఫ్ చికెన్ వచ్చింది. 150. అది 150. 200 కి 6 టైప్స్ ఆఫ్ చికెన్ వచ్చింది. అన్లిమిటెడ్ రైస్. ఓకే ఓకే. 200. అది క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు మీ దగ్గర. బాగుంటారు అన్న. చూడాలి టేస్ట్ ఎప్పుడైనా ఇక్కడ కూడా ఒకసారి. అలాగే ఈ స్టాల్ పక్కనే మనకి వారేవా బిర్యానీ హౌస్ అంటండి. ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు. మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా లైట్లో వేయలేదు, మరి పర్మిషన్ రాలేదు అనుకుంటా. ఆయన జనాలు ఫుల్గా ఉన్నారు. ఈ పక్కన అయితే మనకి పల్నాడులకి బీభత్సమైన నాటుకోడి బిర్యానీ అంటండి. నేను బాగా చూస్తాను మీ వీడియోలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. పల్నాడు నాటుకోడి బిర్యానీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాండి. అన్న మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? మన దగ్గర 7 వెరైటీస్ వస్తాయి. అన్లిమిటెడ్ రైస్ వస్తుంది. దమ్ము, ఫ్రై, లాలీపాప్, గోంగూర చికెన్, నాటుకోడి కర్రీ, బాయిల్డ్ అయితే 6 వెరైటీస్ ప్లస్ నాటుకోడితో అన్లిమిటెడ్ రైస్ వస్తుంది. 200 అన్న మన దగ్గర. 200 విత్ ఇన్ రీజనబుల్. ఎవ్రీ కస్టమర్ రీజనబుల్ గా తీసుకునే ప్రైస్ అన్నమాట. ఓకే. వేరే వాళ్ళు అయితే ఎక్కువ చార్జ్. అన్ని వెరైటీస్ వస్తాయి అక్కడ అన్ని ఎగ్ అవన్నీ అంతే అన్న. మొత్తం 7 వెరైటీస్ వస్తాయి. అన్లిమిటెడ్ రైస్ వస్తుంది. నాటుకోడి ఉందా? నాటుకోడి స్పెషల్ అన్న మన దగ్గర పల్నాడు. అదే కొంతమంది దగ్గర బోర్డు ఉంటుంది, ఇది ఉండదు కదా, అందుకని అడిగాను. అవునవునన్న. వేరే వాళ్ళు బోర్డు అలా పెడతారు కానీ మన దగ్గర అలా ఉండదు. మన దగ్గర స్పెషల్ గా నాటుకోడి స్పెషల్. మీరు ఒకసారి టేస్ట్ చేయాలన్నా. చేద్దాం బ్రో, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ పల్నాడు పక్కన ఇందాక చెప్పాం కదా, నేతి చిట్టి ఇడ్లీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఊర్లు ఇక్కడ ఉన్నాయి. కర్నూలు కొండ బిర్యానీ అంట. అసలు మామూలుగా లేవు పేర్లు అయితే. స్టాల్ అయితే దగదగలు ఆడిపోతుంది. క్రౌడ్ మాత్రం చూడండి మామూలుగా లేరు. అలాగే పక్కన మన స్పెషల్, మన రాజమండ్రి రోజ్ మిల్క్
మరి ఒరిజినల్ కదా నాకైతే తెలీదు. రాజమండ్రి రోజు మీకు కూడా ఉంది ఇక్కడ. కాదురా ఏంట్రా క్రౌడ్, ఏంటి క్రౌడ్? ఇందాక వచ్చినప్పుడు లేరు కదా. ఇప్పుడు బీభత్సంగా వచ్చేసారు క్రౌడ్. అవును 1 అవర్ నైట్ 12 దాకా మొత్తం హండీలు ఖాళీ అయిపోతాయేమో. అవును మనిషి గుద్దుకుంటా నడుపుతా ఉంటారు. అంతే. ఇంకా అలాగే కొంచెం ఎదరికి ఇక్కడ బిస్మిల్లా దమ్ బిర్యానీ పాయింట్ అంటండి. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసాం ఒక లైన్. అలాగే మన బందర్ స్పెషల్ బాదం పాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకేంటిది, ఇది ఒక ఫ్రైడ్ చికెన్ స్టాల్ అంట, KFC టైపు. ఆ తర్వాత నా ఫేవరెట్ ఐటమ్ ఇక్కడ ఉందండి, మోమోస్. ఇదిగోండి ఇదే మోమోస్ వరల్డ్ అంట. ఆ పక్కనే ఏంటది దాని పేరు, కరీముల్లా బార్బిక్యూ గ్రిల్స్ 35 రూపీస్ అని అంటండి. అది ఇంకా అక్కడతో ఎండ్ అయిపోతుంది. అలాగే విజయవాడ ఈట్ స్ట్రీట్లో ఈ స్టాల్, ఈ పేరు చాలా ఫేమస్, సాయి బన్ పరోటా సెంటర్. లివర్ కర్రీ పరోటాలు అయితే మామూలుగా ఉండదు. క్రౌడ్ చూసారుగా, ఒకప్పుడు అటు సైడ్ ఉండేది, ఇప్పుడైతే ఇటు ఉంది. ఇంకా కూల్ సిప్స్ అంట, ఫలూడా బండ్లకి అయితే లెక్కే లేదులేండి, పిచ్చగా ఉంటాయి ఈట్ స్ట్రీట్లో. అది ఇంకా కొంచెం ఎదురు 2-3 స్టాళ్ళు ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకొని వచ్చేద్దాం ఒకసారి. ఇదిగో చిల్ బ్రో అంటండి, చూడండి ఎంత ఉందో బండే. చూడండి అసలు ఈట్ స్ట్రీట్ మొత్తం పెట్టేలా ఉంది. ఊరిని ఎంత ఉందండి, ఇది లాగడానికి కూడా కష్టంగా లాగుతున్నారు. సరేలే. ఇప్పుడు ఒక బండి వెళ్ళింది చూసావా, ఎంత పొడుగుందో? చూసా. ఎంత ఉందండి అది, ఈట్ స్ట్రీట్ మొత్తం అదే సరిపోయేలా ఉంది. వైర్లు కూడా తగిలేదు అది. తగిలిద్ది. హైట్ ఎక్కువ ఉంది, లెంత్ కూడా హైట్ ఎక్కువ, చాలా హైట్ ఉంది. అది గట్టిగా ఐటమ్స్ ఉంటాయి అట్టుకుంటా. ఆ బండిలో ఐటమ్స్ ఏం కాదులే, అదంతా అట్రాక్షన్ అంతే. ఫలుదలు తప్ప ఏముంటుంది దాంట్లో. ఫలుదా ఐటమ్, ఫలుదా బండి అది, ఫలుదా డ్రై ఫ్రూట్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ సర్దుకోవాలి బండి. అవును. మొత్తానికి మాట్లాడుతూ ఎండింగ్ అయితే వచ్చేసాను రా. ఇదే ఎండింగ్ వచ్చేసామండి, ఈట్ స్ట్రీట్ ఎండింగ్ అయితే. ఇంకా వెళ్తే మళ్ళీ అలాగా మన ఎక్కడికి, అలా గుణదల ఏరియాకి గట్టా అట్లా వెళ్ళిపోతాం. ఇంకైతే ఇప్పుడు ఒక సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఆ సైడ్ నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్దాం. ఓకేనా, స్టార్టింగ్ వరకు. ఇంకా మనమైతే ఇటు నుంచి మొదలు పెట్టుకుంటే స్టార్టింగ్ క్వాలిటీ ఫలుదా అంటండి. ఇప్పుడు దాకా మనకి బిర్యానీలు అయ్యి ఎలా కనబడినాయో, ఇక్కడ నుంచి ఫలుదాలు అయ్యి మామూలుగా ఉండవు అనమాట. నాకు తెలిసి ఈ లైన్ అంతా సగం ఫలుదా బండ్లు, టిఫిన్ బండ్లతో నిండిపోద్ది. చూద్దాం రండి. బాబ్బా చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాయండి. ఇక్కడేమో చీకులు ఉన్నాయి, చీకులు కబాబ్స్, ఫుల్ చీకులు బొగ్గులు, వీటి మామూలుగా తగలట్లా. చెప్పాను కదా, ఇంకా అలా ముందుకు వస్తే మళ్ళీ ఫలుదా బండి, పూజిత ఫలుదా అంట. ఇంకా చూద్దాం. ఇదిగోండి, మీలో ఎంతమంది షవర్మా తింటారో చెప్పండి. నేనైతే మీరు నమ్మినా నమ్మపోయిన ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా షవర్మా తినలేదండి. ఎందుకో మరి నాకు అలా సెట్ అవ్వలేదు. ఇక్కడైతే షవర్మా స్టాల్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇంకా అలాగే కొంచెం ముందుకెళ్తే మళ్ళీ బందర్ అప్సరా బాదం పాలు. ఇంకంతే, ఇంకా వరుస పెట్టి ఫలుదా, A1 ఫలుదా చూసారా, మామూలుగా లేదన్నమాట. ఫలుదా ఈ చల్ల తింటే అస్సాం అయిపోతాం ఇంకా ఫలుదా. ఇంకా అలాగే ఒరిజినల్ బందర్ అప్సరా బాదం మిల్క్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఇది ఒరిజినల్, ఎందుకంటే మనం వీడియో చేసాం, మనకు తెలుసు, హైదరాబాద్ అలాగే మచిలీపట్నంలో. ఇంకా కొంచెం ముందుకు వస్తే న్యూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది, లక్ష్మీ న్యూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అంట. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ఇంకా చరిష్మా జాయింట్స్ చికెన్ పకోడీ అంటండి. చికెన్ పకోడీ కూడా దొరుకుతుంది మన ఈట్ స్ట్రీట్లో. పక్కనే షవర్మా కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ లుంగి మామ అంటే ఇది కూడా చాలా ఫేమస్ అంటారు. మరి నేను ఎప్పుడు వేరే చోట తిన్నాను కానీ ఇక్కడ అయితే తినలా. లైటింగ్ హడావిడి సెటప్ అయితే బాగుంది. ఇక్కడేంటి, ఇది షవర్మానే, అరబిక్ చార్కోల్ షవర్మా అంట. అబ్బా చూడండి ఇక్కడ ఒకసారి జనాలు ఎలా ఉన్నారో. లక్ష్మీ గణపతి దోశ, 18 రకాల దోశలు, ప్యూర్ వెజ్ అంట. క్రౌడ్ చూడండి, క్రౌడ్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. హనీ బిర్యానీ అంట, అంటే హనీతో చేస్తారా ఏంటి? కాదులే, పేరు హనీ అయ్యి ఉంటుంది. A1 రాయల్ ఫలూదా, ఇది చూడండి
మన పాలకొల్లు కొండ బిర్యానీ అంట. ఇక్కడ కూడా కొండలు అయితే కనబడతలేదు. ఇక్కడ స్టాల్ ఉంది, అలాగే షాప్ కూడా ఉంది వెనకాల పాలకొల్లు కొండ బిర్యానీ వరకు. హబీబీ చార్కోల్ షవర్మా, ఇది రెండోది మనకి చార్కోల్ దాంట్లో కనబడ్డాం. అలాగే ఇది కూడా ఫలుదానే, రిమిక్స్ హబ్ అంట. ఎన్ని ఫలుదాలు ఉంటాయంటే విజయవాడ డిస్ట్రిక్ట్లో లెక్కే ఉండదు అనమాట అసలు. ఇదో జెర్సీ ఫలుదా. నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ లైన్ అంతా మ్యాక్సిమం ఇవే ఉంటాయన్నా. ఎన్ని కనిపించినాయి చూడండి ఫలుదా సెంటర్లో అయితే మనకి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఇంకా తగలేదు ఏంటి అనుకున్నాను. ఈస్ట్ వెస్ట్ గోదావరిలు పల్నాళ్ళు అన్నీ తగిలి, రాయలసీమ తగలేదు ఏంటో అనుకున్నా. రాయలసీమ కూడా తగిలింది. రాయలసీమ నాటు బిర్యానీ అంట, నాటు బిర్యానీ. ఇంకా కూల్ డ్రింక్ షాపు, ఈ పాన్ షాప్ చాలా స్పెషల్ అండి. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం కూడా వీడియో తీసా, మళ్ళీ ఇప్పుడు కనిపించింది. చాలా రకాల కిళ్ళీలు ఉంటాయి మనోడి దగ్గర. అలాగే ఇదొక ఫలూదా స్టోరు. అలాగే మన క్యాపిటల్ పేరుంది ఇక్కడ, అమరావతి దమ్ బిర్యానీ అంట. క్రౌడ్ ఎక్కడెక్కడ తగ్గట్లే అసలు. నాకైతే అలుపు వచ్చేస్తుంది, ఇంకో పక్కన చవర్లు పట్టేస్తున్నాయండి. గుడి ఒకటి వేసుకొచ్చాను కదా, మామూలుగా లేదనమాట. ఇంకా రాయలసీమ బిర్యానీ. ఇంకెక్కడ చూడండి అచ్చంగా రొయ్యల బిర్యానీ అంట. ఒకసారి ఆ స్టాల్ చూపిస్తా. ఆర్ఆర్ పుల్కా పాయింట్ అని ఉందండి. 3 పుల్కా 3 కర్రీస్ 40 రూపీస్ అంట, పర్లేదు. దాని పక్కనే ఉంది చూడండి శ్రీలక్ష్మి రొయ్యల బిర్యానీ. పక్కన శ్రీనిధి పరోటా సెంటర్ అంటండి. ఇంకా ఉన్నాయి ఇదిగోండి, ఇందాక పొడుగు స్టాల్ చెప్పాం కదా, ఇదేది. ఎంత ఉందో చూడండి, అన్నీ ఎంత ఉన్నాయి, ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడే వచ్చింది అదైతే బండి. ఇంకా స్టార్ హైదరాబాద్ బిర్యానీ, ఇంకా ఫలూడా సెంటర్లో చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు. ఇంకైతే ఎండింగ్ వచ్చేసామండి మళ్ళీ. సారీ, ఎండింగ్ కాదు, స్టార్టింగ్కి. ఇంకా మనం అయితే మొత్తానికి ఫైనల్ ఎండింగ్ డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఎండింగ్ అంటున్నాను, ఎందా నుంచి ఎండింగ్ కాదు, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి అయితే వచ్చేసాం. స్టాల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా. ఈ ఆర్చ్, ఈ బోర్డు మాత్రం భలే ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. వీడియోని అయితే చూసారు కదా, మనం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అటు ఇటు 2 రౌండ్లు వేసేసాం. ఇంకా ఈ వాళ్ళకి వీడియో అయితే ఇదే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి, సరేనా. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఓకేనా, బాయ్ అండి.